ఇదే అంశాలపై ఈరోజు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట అవ్వచ్చు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు అవ్వచ్చు, వీటన్నిటిపై మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సినీ నిర్మాత చిట్టిబాబు గారు. ఫోన్ లైన్లో ఉన్నారు. చిట్టిబాబు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. చిట్టిబాబు గారు, అంటే పోలీసుల విచారణకి ఈరోజు అల్లు అర్జున్ హాజరయ్యారు. చిక్కడపల్లి పోలీసులు నిన్న ఈవినింగ్ నోటీసులు ఇచ్చారు. అయితే దీని విచారణకి ఈరోజు 11 గంటలకి ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్ అయితే మాత్రం తన తండ్రి గారు అయినటువంటి నిర్మాత అల్లు అరవింద్, అలాగే తన మామ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డితో లీగల్ టీంతో ఈరోజు అటెండ్ అయ్యారు. అంటే పోలీసులు విచారణ సహకరించి మరోపక్క ఈ సమస్యని అంటే జరిగినటువంటి పరిణామాలు అవ్వచ్చు, ఆ రోజు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట్లో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా పోలీసులు ఎదురుగా ఆయన చెప్పే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? మరోపక్క ఈ సమస్యకి పోలీసుల ద్వారా వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి సమస్యని ఒక అంటే వివాదాస్పదం లేకుండా ఆయన చెప్పుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? వివాదాస్పదం ప్రభుత్వం చేస్తాను తప్పితే అర్జున్ చేయట్లేదు. వివాదాస్పదం అర్జున్ మొదటి నుంచి చెప్తున్నా, నాకెవరు చెప్పలేదు, పోలీసులు ఎవరు చెప్పలేదు రావద్దని. గేటు దగ్గర వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడిని. నేను పోలీసులే నాకు దారిచ్చి తీసుకెళ్లారు పైకి ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మాట మారుస్తుంది. ప్రభుత్వం మేము చెప్పాము, ఒకళ్ళేమో ఒక ఆఫీసర్ ఏమో చెప్పారు, ఆయన ఎలా మొండికేసి కూర్చున్నాడు అని ఇంకో ఆఫీసర్ ఏమో చెప్పడానికి వెళ్తే బౌన్సర్లు ఆపేశారు మమ్మల్ని అని చెప్తున్నారు. కాంట్రడిక్షన్ వల్ల బౌన్సర్లు ఆపిస్తే పోలీస్ ఆఫీసర్ ఆగిపోతారు, యూనిఫామ్ లో ఉన్న ఆఫీసర్ ఆగారని చెప్తున్నారు. వాళ్ళు కాంట్రవర్సీ చేస్తున్నారు చెప్తే ఏదో ఒక పగ ప్రతీకారం లాగా ఇప్పుడు పోలీసుల దగ్గరికి వాళ్ళు ప్రభుత్వం చేసే తప్పిదాన్ని ఒప్పుగా మరల్చడానికి చేసే ప్రయత్నాల్లో భాగమేది. ఖచ్చితంగా తను జరిగింది. మొదటి రోజు 5వ తారీఖు ఏం చెప్పాడో అదే చెప్తాడు. 5వ తారీఖు నుంచి ప్రభుత్వం మాట మారుస్తూ వచ్చింది. 5వ తారీఖు చెప్పిన మాట వేరు, 18వ తారీఖు చెప్పిన మాట వేరు. ప్రభుత్వం మాట మారుస్తుంది. నిజాయితీ ఆ రోజు చెప్పింది, ఈ రోజు చెప్పింది, కోర్టులో చెప్పింది ఒకటే చెప్తున్నారు. ఒకటే 4వ తారీఖు 5వ తారీఖు చెప్పిన మాట ఇప్పటికీ చెప్తున్నారు. కనుక అదే చెప్తాడు, నిజాలు చెప్తాడు, జరిగిన నిజాలు. అసెంబ్లీలో అబద్ధాలు ఆడితే సీఎం అబద్ధాలని అంగీకరించరు కదా. ఆయన పచ్చి అబద్ధాలు ఆడాడు అసెంబ్లీలో. 4:10:45కి చనిపోయిన విషయం తెలుసండి. ఎట్లా తెలుసండి? వాళ్ళ హస్బెండే మాకు 3ంటికి చెప్పారు, చనిపోయిన 2:30కి చూసాయిగా చెప్పి 3ంటికి కన్ఫర్మ్ చేశారు. అర్ధరాత్రి 3ంటికి భర్తకి చనిపోయారని, భార్య చనిపోయిందని భర్తకి చెబితే వీళ్ళకి 10:45కి చచ్చిపోయారని పోలీసులు వెళ్ళి చచ్చిపోయారు, మీరు వెళ్ళిపోండి అన్నారంట. ఏం అబద్ధం అది? అంటే పచ్చి అబద్ధాలు ఆడాడు ఆయన అసెంబ్లీ సాక్షిగా. రైట్. చిట్టిబాబు గారు, ఇది అంటే సినీ పరిశ్రమకు సంబంధించి ఈ ఘటన ఏదైతే ఉందో ఇది చిలికి ఇది రాజకీయ అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఒక పక్క కొన్ని పార్టీలు అయితే కొంత సపోర్ట్ చేయటం, కొంతమంది ట్విట్టర్ వేదికగా స్పందించడం, వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏమన్నా పులి స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ముఖ్యమంత్రి రాజకీయం చేశాడు. ఇది 42 మంది గురుకులాల్లో చచ్చిపోతే దాని మీద చర్చ లేదు. హైదరాబాద్ లో అనేక మంది బాధితులు గుండెల మీద తన్ని ఇల్లు కూలిస్తే ఇప్పుడేమో మేము ఆ పర్మిషన్ ఉన్న ఇళ్లను కూల్తామని ఇప్పుడు అన్నారు. అప్పుడు కూల్చిన ఇళ్ళ గతి ఏమిటి? వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఉంటే కట్టుకున్నాడు, దాని మీద చర్చ లేదు. ఈ అర్జున్ దాని గురించి ఒక ఉపన్యాసం ఇచ్చేశాడు ఆయన, అబద్ధాలు ఆడబోతుతోటి నోటికి వచ్చినట్టు. ఆయన రాజకీయం చేస్తున్నాడు. రాజకీయం చేస్తుంది, ముఖ్యమంత్రి చేస్తున్నాడు రాజకీయం. సినిమా వాళ్ళ మీద ఇవాళ అర్జున్ విషయమే కాదు, క్రమావధి చూస్తుంటే మొదట్లో జానీ మాస్టర్ అరెస్ట్ కాడ నుంచి జానీ మాస్టర్ అరెస్ట్ అంత అత్యంత వేగంగా శరవేగంగా తపటపని ఏమీ విచారించకుండానే పోక్సో కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆ అమ్మాయి విచారించారా? అమ్మాయి 2015లోనే D2లో యాక్ట్ చేసింది. D2లో యాక్ట్ చేయాలంటే 18 ఏళ్ళు నిండి ఉండాలి. మళ్ళీ 2019లో నన్ను రేపు చేశారు, నేను మైనర్ అంటుంది. ఇది వెరిఫై చేశారా? అక్కడ రికార్డు కరెక్ట్, అక్కడ అబద్ధం చెప్పింది అమ్మాయి, ఇక్కడ అబద్ధం, ఏమి రికార్డ్ చేయకుండా పోక్సో కేసు పెట్టేశారు. అది ఒకటి. నెక్స్ట్ సమంత, ఏమి సంబంధం? సమంతను తోలనాడి అవమానించి అసభ్యంగా మాట్లాడి ఆ అమ్మాయి మామ వెళ్ళమంటే పడుకోమంటే పడుకోలేదు, అందుకని విడాకులు, ఈ ఎన్ని దౌర్భాగ్య మాటలు మాట్లాడింది ఈ ప్రభుత్వమే. వరుసగా సినిమా వాళ్ళ మీద
ఒక బుర్ర జరుగుతున్నట్టు చిట్టిబాబు గారు ఏంటి అంటే ప్రభుత్వానికి ఏంటి కక్ష? సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి కక్ష? సినిమా అడిగారు అంటే సినిమాకి పుష్ప 2కి మాకు కావాల్సినటువంటి ఆ టికెట్ల ధరల పెంపవచ్చు, బెనిఫిషియల్ కూడా వాళ్ళు ఇచ్చారు, కానీ మేము ఇచ్చాము, మేము సహకరించాం, సినిమాకి సహకరించాం. వినండి ప్రభుత్వం తప్పితం అక్కడ కూడా ప్రభుత్వానికి ఈ బెనిఫిషియల్ ఇవ్వద్దని 1వ తారీఖు చంద్రశేఖర్ రెడ్డి ఇంకో ఇద్దరు మేము చాలా దీంతో ప్రభుత్వానికి వినతి ఇప్పించాం. చంద్రశేఖర్ రెడ్డి ఆయన లాయరు, ఆయన వినతి ఇచ్చాం. ఏమని దంబా ఇది బ్లాక్ మార్కెట్, స్పెషల్ షోలు అంటే బెనిఫిట్ షోలు అంటే బ్లాక్ మార్కెట్, థియేటర్ లో బ్లాక్ టికెట్ అమ్మితే జైల్లో పెడతారు, ఇలా బ్లాక్ లో అమ్ముకోండి అని 100 రూపాయల టికెట్ 2000కి 1500కి అమ్ముకోండి అని ఇస్తాం. దుర్మార్గం ఇది వద్దు. ప్రీమియర్ షోలు మిడ్ నైట్ షోలు వద్దు. మిడ్ నైట్ షోలు వేయటం వల్ల టెన్షన్, చూడకపోతే చచ్చిపోతాం అంత టెన్షన్ క్రియేట్ అవుతుంది. అది ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. ప్రేక్షక దేవుళ్ళు అనేవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం, ఫ్యాన్స్ మేము లేవనే ఫ్యాన్స్ ని వాళ్ళ అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుద్ది. వద్దు అని మేము ఇచ్చాం. ఎనర్జీ పత్రాన్ని ఇస్తే దాన్ని తొంగలో దొరికి పక్కన పెట్టారు. ఇచ్చి పర్మిషన్ ఇచ్చేశారు. అప్పుడు 2వ తారీఖు కోర్టుకు వెళ్ళాం మేము. కోర్టుకు వెళ్తే కూడా కోర్టులో 17 టైం లేదు, 17వ తారీఖు వాయిదా పెట్టారు. ఇవ్వద్దని చెప్పాం. ఆ రోజు ప్రభుత్వం తప్పిదమే. ఇవాళ అంటాం మేము ఇవ్వము అని. ఇవాళనే లాభం, చిగురుకాయలాగా ఆకులు పట్టుకున్నట్టు, గిల్లి దోవలపడినట్టు ఆ రోజు ఇచ్చేసేసి ఇవాళ మేము ఇవ్వమని లాభం. ఆ రోజు ఇవ్వడం బట్టి అసలు ఇవ్వకపోతే గొడవ లేదు కదా. పోలీసులు ఆపారు. పోలీసులు అక్కడే గేట్ దగ్గర వెళ్ళిపోకుంటే వెళ్ళిపోయేవాడు కదా. హోల్సేల్స్ గేట్లు ఓపెన్ చేశారు, మేము చూస్తూ ఉన్నామంటే ఎంత అది వాళ్ళ కష్టం ఏంటంటే కోర్టులో చెప్పేశారు నిజాలన్నీ. కోర్టులో నిజాలు చెప్పారు. కోర్టులోనేమో నవ్వుకున్నారు కోర్టు. అది పోలీసులకి ఈగో హర్ట్ అయింది. పోలీసులు కూడా అర్జున్ వెంటపడ్డ పైకి పోయారు. ఆ తర్వాత గొడవ జరుగుతుంటే కిందకి దిగారు. ఇవన్నీ కోర్టులో లాయర్ చెప్పాడు. దాని మీద కూడా వీళ్ళకి ఈగో హర్ట్ అయింది. ఇవన్నీ అందుకని ప్రభుత్వం తప్పిదాన్ని ఒప్పు చేయాలనే ప్రయత్నంలో భాగమేది. తనకి ఇక్కడేమి వాళ్ళు ఆడిన అబద్ధాలను అంగీకరించారు, నిజాలని చెప్పొస్తాడు. కాంట్రవర్సీ చేస్తుంది ప్రభుత్వం, ఇవన్నీ కాదు. రైట్. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, మీ ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు.